వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాగ్. ప్రజెంట్ అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో అయితే ఉన్నా ఢిల్లీ వెళ్ళడానికి. యాక్చువల్లీ ఈ టెర్మినల్ 2 నైట్ టైం అయితే బాగుంటుంది. మార్నింగ్ మీకు అంతగా అనిపించకపోవచ్చు. ఇంకా నేను నందు మిగతా ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నాం. దో రికార్డ్ చేస్తున్న గ్యాప్లోనే వాళ్ళు వచ్చేసారు. ఊరి నాయనో, ఎంత లగేజ్ రా స్వామి. జనరల్గానే గర్ల్స్ ట్రావెల్ అంటే ఫుల్ లగేజ్తో ట్రావెల్ అయిపోతారు. అందరినీ అనట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ అలానే ఉంటారు. అదే బాయ్స్ అంటారా, ఒక్క బ్యాగ్ చాలు, అందులోనే అన్నీ సర్దేస్తాం. ఇంకా మీరు కానీ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం వస్తే అలా చూస్తూ ఉండిపోతారు ఆ వ్యూని. ఫస్ట్ చెక్ ఇన్ కౌంటర్స్కి వెళ్ళి లగేజ్ చెక్ ఇన్ చేయాలి. అండ్ దానికన్నా ముందు మీరు కానీ ఫస్ట్ టైం ట్రావెల్ చేయబోతున్నారు ఆర్ ఎయిర్పోర్ట్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియకపోతే నేను చెప్తా. చెప్పే ముందు లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ. ఏదర్ మీరు బుక్ చేసుకున్న టికెట్ ఆర్ వెబ్ చెక్ ఇన్ చేసుకున్న బోర్డింగ్ పాస్ చూపించాలి విత్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. సెకండ్, చెక్ ఇన్ కౌంటర్స్. మీరు టికెట్ బుక్ చేసుకున్నాక మీ లగేజ్ చెక్ ఇన్ చేసి అండ్ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లగేజ్ లేదు అండ్ బోర్డింగ్ పాస్ కోసం కౌంటర్స్లో నేను వెయిట్ చేయను అన్నారంటే మీకు వెబ్ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది 72 అవర్స్ బిఫోర్ ఆఫ్ ఫ్లైట్ డిపార్చర్ ఎనేబుల్ అవుతుంది. ఆన్లైన్లో మీరు వెబ్ చెక్ ఇన్ అయ్యి ఎయిర్పోర్ట్కి రావచ్చు. థర్డ్, సెక్యూరిటీ చెక్. వన్స్ మీ లగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేశాక ఈ సెక్యూరిటీ చెక్కి ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ మిమ్మల్ని అండ్ మీ హ్యాండ్ లగేజ్ని స్కాన్ చేస్తారు. ఫోర్త్, బోర్డింగ్ గేట్. వన్స్ మీరు సెక్యూరిటీ చెక్ అయ్యాక ఇంకా లాంజ్, ఫుడ్ కోర్ట్ అండ్ షాపింగ్ అన్నీ ఉంటాయి. టైంపాస్ అయితే అయిపోతుంది. అండ్ మీ బోర్డింగ్ పాస్లో మెన్షన్ చేస్తున్న బోర్డింగ్ గేట్ నెంబర్ అండ్ టైం చూసుకొని వెళ్ళండి. మోస్ట్లీ మీ ఫ్లైట్ డిపార్చర్ టైం 12 అనుకుంటే 11:20కే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. మేము బోర్డింగ్ పాస్ అయితే బయటే తీసుకున్నా లగేజ్ చెక్ ఇన్ చేయడం కోసం కౌంటర్స్కి వచ్చాం. చూడండి ఎంత పెద్ద క్యూ ఉంటుందో. లగేజ్ కౌంటర్స్లో చేసి అండ్ సెక్యూరిటీ చెక్ కూడా దాటేసాం. ఇంకా నెక్స్ట్ బోర్డింగ్ గేట్కే వెళ్ళాలి. వన్స్ మన బోర్డింగ్ గేట్ క్రాస్ చేశాక ఇంకా మనం ఫ్లైట్ ఎక్కచ్చు. చాలామందికి ఫ్లైట్ ఎక్కడం అనేది ఒక డ్రీమ్ అండ్ కొంతమందికి భయం కూడా. మీరు ఫస్ట్ టైం ట్రావెలర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ అదొక మెమరీగా కూడా ఉండిపోతుంది. 3 hours later. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాం. ఇంకా లగేజ్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఢిల్లీలో చలి మామూలుగా లేదు. ఆల్మోస్ట్ 7 degrees ఉంది. అందరూ ఇక్కడ ఓన్ ఫొటోస్ తీసుకుంటున్నారు. మీరు కూడా ఫోటోలు ఎవరా కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఫ్లైట్ దిగేటప్పుడు మన చెక్ ఇన్ లగేజ్ ఏ బెల్ట్ మీద వస్తుందో చెప్తారు. మా ఫ్లైట్కి అయితే బెల్ట్ నెంబర్ 5 చెప్పారు. Somewhere in the other side. Yeah, here. Bro. లగేజ్తో అందరం వాక్ చేస్తూ ఒక వీడియో తీసుకున్నాం. ఎలా వచ్చిందంటే, I'm like a princess, always gotta keep my head up. You can see my head down, know what call it. మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ క్యాబ్స్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ముందర రావు. కొద్దిగా 100 meters నడిస్తే క్యాబ్స్ కంటూ ఒక లొకేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఎక్కాలి. మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. అంతలోపు ఈ పిల్లోడు ఏదో ఫిష్తో ఆడుకుంటున్నాడు. సర్లే అని రికార్డ్ చేశారు. మా క్యాబ్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. మేము వెళ్ళిన టైంకి
ఢిల్లీలో చలి అంతా ఇంత లేదు. మేము వింటర్ వేర్ కానీ వేసుకోలేదంటే ఇంకా అంతే మా సంగతులు. అపార్ట్మెంట్కి కూడా వచ్చేసాం. ఒకసారి చూపిస్తా, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో రూమ్ అయితే చూసేసరిగా ఇంకా చెక్ ఇన్ అయితే అయిపోయాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడ లోకల్ ఫుడ్ ఏముందో ట్రై చేయాలా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సైన్ ఆఫ్.